అంటే విజయవాడకి ప్రత్యేకించి, అంటే విజయవాడలో నాకు తెలిసి చాలామంది ప్రముఖులు ఇక్కడే ఉన్నారు, డాక్టర్స్ కానివ్వండి, పాత్రికేయులు కానివ్వండి అంతా. కానీ ఒక రౌడీ రాజకీయాలు అనేటువంటి ఒక ముద్ర విజయవాడ మీద పడటానికి కారణం ఏమంటారు? అంటే ఇప్పుడు అంటే ఇటీవల చూశారు, మన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఒక సినిమా తీయాలని కొంత హల్చల్ చేయటం ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అది యాక్చువల్గా విజయవాడ అనేక రంగాలకి కేంద్రం, సాహిత్యానికి, సంగీతానికి, రాజకీయానికి, సినిమా వాళ్ళకి, లేకపోతే న్యాయవాదులకి, ఇట్లా రకరకాలుగా అందరికీ కూడా కేంద్రం అనమాట. పెద్దగా ప్రపంచం అందరికీ తెలియనటువంటి రోజుల్లో చిన్న చిన్న గొడవలన్నీ కూడా వచ్చి ఒక పెద్ద ప్రచారం వచ్చింది. ఇది ఇక్కడ అంతా హత్య రాజకీయాలు జరుగుతాయి అని. ఒకటి బట్ కొన్ని కూడా జరిగినాయి. దాని మూలంగా ఆ పేరు వచ్చింది. కానీ తర్వాత అంటే దానివల్ల రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం కావటం, అదే పాలిటిక్స్తో క్యాస్ట్ ఈక్వేషన్స్ పవర్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా అవడం మూలంగా అది వచ్చింది. అంటే రంగారెడ్డి హత్య అది మనం ఎవరో అవునన్నా కాదన్నా కూడా సంచలనాత్మకమైనది ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి దాని మూలంగా కొంత ఇక్కడ ఇలా అనే పరిస్థితి పెరిగింది. కానీ వాస్తవంగా ఆయన కానీ ప్రజలకి మర్యాదగా, మహిళలకు అండగా, సమస్యల పరిష్కారానికి దిశగానే ఉండేవాడు తప్ప ఆ విధమైనటువంటి ఇదేం లేదు. తర్వాత రాను ఆ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు విజయవాడలో మారిపోయినాయి. ఇప్పుడంతా కూడా పీస్ఫుల్గా ఉంది. కానీ మీరు 99 వచ్చేటప్పటికి రాష్ట్రంలో రాజకీయాలు, అంటే ఎస్పెషల్లీ 99 తర్వాత 2004 వచ్చేటప్పటికి మీకు చిరకాలంగా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారు కూడా వచ్చి కాంగ్రెస్లో కలవటం, ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారితో సాన్నిహిత్యం అవటం, దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఎదురైనాయి. అంటే ఇప్పుడు మనకు సామెత ఉండేదండి, రాజకీయాల్లో శత్రువులు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అని ఉండరు అని అంటారు చూసారా. అది పనికట్టు పదం. అది మనం ఈరోజు చెప్పింది అది, పెద్దవాళ్ళు చెప్పింది అది. అదేంటంటే ఒక ప్రాక్టికల్గా జరిగినటువంటి అంశాలను తీసుకుని వారు మాట్లాడారు ఆ రోజు. ఏంటంటే వాస్తవంగా మీరు చెప్పినటువంటి వ్యక్తులతోనూ మాకు కూడా సన్నిహిత సంబంధం ఉండదు. ఎందుకంటే భిన్న పార్టీలు, భిన్న గ్రూపులు, భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత రైలు పట్టాలాగా కొంత దూరం ప్రయాణించాం తప్ప కలిసిమెలిసి విపరీతమైనటువంటి దీనిగా ఎక్కడ కూడా ప్రయాణం చేసింది లేదు. ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఎంతవరకు ఏ కార్యక్రమాలు ఉండాలో అంతవరకు అలా ఉండేవాడు. అంటే ఒక డెకోరం మెయింటైన్ చేసి అంతవరకే. అంటే మీరు ఆ మధ్య ఒక బారు కేసులో మీరు లోపల ఉన్నప్పుడు కూడా నెహ్రూ గారు వచ్చి పలకరించడం ఇవన్నీ అదే ఒకళ్ళు గౌరవించుకోవడం, ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం, అంతవరకు ఒక పార్టీ పట్ల ఆ రకంగానే ఉండేవాడు. ఎందుకంటే ఒక దాంట్లో ఉన్నా కూడా మేమంతా కూడా రంగాగారి మనుషులే కాబట్టి ఆయన కూడా ఆ భావనని గౌరవించడమో, లేకపోతే మాట్లాడటమో, లేకపోతే మేము ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండడం అలా చేసేవాళ్ళం. కాబట్టి ఎక్కడ కూడా సమస్యలకు కానీ, విభేదాలకు కానీ, లేకపోతే రాజకీయాలకు కానీ తావు లేకుండా ప్రయాణం. ఒక రకంగా నెహ్రూ గారు మళ్ళీ తిరిగి ఆయన సొంత పార్టీకి వెళ్ళిపోవడం అనేది మీకు ఒక రకంగా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా ఉపయోగపడింది అంటారా? అదేం లేదండి. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నప్పుడే నేను కూడా చైర్మన్ అయ్యాను. ఆయన పార్టీలో ఉన్నప్పుడే 2009లో ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి మా రాజకీయ ఎదుగుదలకి, మా రాజకీయ అవకాశాలకి ఆయన ఎక్కడో కూడా వ్యతిరేకంగా మాట్లాడటం కానీ, వ్యతిరేకంగా చేయటం కానీ, ఆయన అడ్డలు పడటం కానీ అలాంటిది ఏం లేదు. ఆయన ఉండగానే నేను విజయవాడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాను. కాబట్టి ఏం లేదు, ఒక సద్భావతంలోనే కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాలు, గ్రూపులు, తర్వాత భిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, భిన్న సామాజిక వర్గాలు అన్ని కలిసిపోతానుంటాయి. కాబట్టి ఒకళ్ళ నాయకులు, ఒకళ్ళ అజిమాయిషి అనేది కాంగ్రెస్ పార్టీలో జరిగే పని కాదు. దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు, అడ్వాంటేజ్ ఏం లేదు. ఎందుకంటే ఎవరి నియోజకవర్గాలు వాళ్ళవి, ఎవరి కార్యక్రమాలు వాళ్ళు, ఎవరు సంబంధించిన ఇది. కాబట్టి ఆయన ఈస్ట్లోనే ఎక్కువ చూసేవాళ్ళు, సెంట్రల్లో నేను ఎక్కువ చూసేవాళ్ళు, వెస్ట్లో వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లాగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.